హాయ్ అండి. అందరికీ నమస్కారం. మరి ఒక వీడియో పెడదామని మర్చిపోయాను. ఆ వీడియో ఇప్పుడు దొరికిందండి. తలుపులమ్మ లోవ అన్నవరం టూర్ పెట్టుకున్నామండి ఎంటైర్ ఫ్యామిలీ. మరి బయలుదేరాం. అదిగోండి చూసారా? ఆ అన్నవరం ఆర్సి కనపడగానే మనలో ఒక భక్తిభావం మరి కనపడతది. 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తది. అదే దారి పొడుగునే కూడా ఆ సీజన్‌లో మామిడి పళ్ళు సీజన్ అండి. ఆ మామిడి పళ్ళు దుకాణాలు కానీ, ఆ హైవే మీంచి ఎళ్తుంటేనండి ఏదో ఊటీ, కేరళ ఎళ్తున్నట్టు ఆ పక్కన కొండలు కానీ చూసారా ఎంటైర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా బయలుదేరామండి. ఆ తలుపులమ్మ లోవకి ఎళ్ళే ముందు మరి ఆ తల్లికి నైవేద్యం పెట్టడానికి కోళ్ళు కొనాలి కదండీ! అక్కడ కోళ్ళు కొనుక్కొని మరి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామండి. ఆ జర్నీలో తలుపులమ్మ లోవ ఆ ఘాటీలో అలాగెళ్తుంటే ఆనందంగా ఆ పిల్లలు కేరింతలు, ఆ నవ్వులమయన ఎళ్ళి ఆ తలుపులమ్మ లోవ తల్లి దగ్గరికెళ్ళిన తర్వాత ఇంకా స్నానాలు చేసి ఆ తల్లిని దర్శించుకొని, ఆ తల్లికి నైవేద్యం పెట్టడానికి అదిగోండి ఆ బూర్లు అయన్నీ తయారు చేసి మరి ఆ తల్లికి నైవేద్యం కోసం వంటలు సిద్ధమైపోతున్నాయండి. ఆ వంటలు తయారైన తర్వాత మరి ఆ తల్లికి నైవేద్యాన్ని సమర్పించి మేమందరం అదిగోండండోయ్ ఆ చికెన్ ఫ్రై, ఆ మటన్ కూడా అక్కడ తీసుకున్నామండి. ఎందుకంటే ఆ తల్లి గుడి దగ్గరికి బయలుదేరామండి. ఈ మయాన గోపురం కూడా కడుతున్నారండి. ఇంతకుముందు కొండల్లోనండి ఒక కొండ కింద ఉండేదండి ఆ తల్లి. అక్కడండి నిజంగానండి విపరీతమైన ఆనందం వేస్తదండి. మరి అక్కడికెళ్తే విపరీతమైన ఆకలి కూడా. అక్కడ ఏ వంట వండినా సరే రుచి అగో మరి అలాగా ఆ కొండపైకి ఆ మెట్లు కూడా కట్టారండి ఇప్పుడు. అగోండి మా మిసెస్ ఎన్నో కోట్లు పెట్టి మరి ఆ తలుపులమ్మ తల్లి గుడి డెవలప్ చేస్తున్నారంటే పెద్ద గోపురం కట్టి మరి పాత పురాతనం లాంటి గుళ్ళు అలాంటివన్నీ కట్టి ఎంతో డెవలప్ చేస్తున్నారు. అగోండి దర్శనం అయిపోయిన తర్వాత అందరం భోజనాల దగ్గర కూర్చున్నాం. అగోండి మా అమ్మాయి చికెన్ చూపిస్తుందండో మా అబ్బాయి అందరం కూడా కూర్చొని ఆ భోజనాలు చేస్తూ ఆనందంగా గడిపామండి. ఆ తలుపులమ్మ లోవ దగ్గరకండి వెళ్తే అక్కడి నుంచి సరదాగా తిన్నది అరగడం కోసం ఆ పక్కనే బీచ్ ఉందండి. ఆ బీచ్ దగ్గరికి సరదాగా పిల్లలు తీసుకొని మరి మేమందరం కూడా బీచ్ దగ్గరికి వచ్చి నేను రకరకాల స్టిల్లులు ఇచ్చేస్తున్నానండి. లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి అక్కడి నుంచి మరి అన్నవరం వెళ్ళాలండి. అన్నవరాన్ని ఆ నైటు అక్కడ నిద్ర చేసి అదిగోండి వచ్చేసాం అన్నవరం. మరి ఇక్కడ నిద్ర చేసి రేపు అన్నవరం విశేషాలు ఇంకో వీడియోలో చెప్తానండి. ఏమండి?